పొలిటికల్ వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా పొలిటికల్ వాయిస్ ప్రేక్షకులకు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఉగాదిని ఆచరించేటువంటి వాళ్ళు కొత్త సంవత్సరాన్ని ఉగాది నాడు ఆచరించేటువంటి వాళ్ళకు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు పొలిటికల్ వాయిస్ తరపున మీకు మీ కుటుంబాల్లో ఈ క్రోధి నామ సంవత్సరం క్రోధం లేకుండా ఉండే విధంగా భగవంతుడు చూసుకోవాలని పొలిటికల్ వాయిస్ తరపున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పొలిటికల్ వాయిస్ను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు వాళ్ళందరితో పాటు మిగిలినటువంటి ఉగాదిని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పొలిటికల్ వాయిస్ తరపున ఉగాది శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి విశేషణాలు దానికి సంబంధించినవి చూస్తే అయితే పొలిటికల్ వాయిస్ అనేటువంటిది రెండవ కరోనా వచ్చినప్పుడు 2021లో కరోనా వచ్చిన సందర్భంలో పొలిటికల్ వాయిస్ను ప్రారంభించడం జరిగింది మార్చిలో. అయితే పెట్టినటువంటి కొద్ది రోజులకే సెకండ్ వేవ్ వచ్చిన సందర్భంలో పొలిటికల్ వాయిస్ చాలా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్తో పాటు పొలిటికల్ వాయిస్లో నేను నాతో పాటు పనిచేసినటువంటి సిబ్బంది అందరూ కూడా కరోనా బారిన పడడము లాక్డౌన్ రావడంతో దాదాపుగా 2 నెలల పాటు ఎవరు ఆఫీస్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్ద సంస్థ కాదు, వందలాది మంది పనిచేసేటువంటి సంస్థ కాదు, 3-4 కలిసి చేసేటువంటి సంస్థలో అందరికీ ఒకేసారి కరోనా వచ్చి అందరూ ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి, లాక్డౌన్ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో పొలిటికల్ వాయిస్ 3-4 నెలలు నడిచిన తర్వాత కొద్ది కాలం పాటు ఫ్రీజింగ్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లా 2022-23 పూర్తిగా దాదాపుగా 1.5 ఇయర్ ఛానల్ మొత్తం ఫ్రీజింగ్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మనం ఆ తర్వాత భుక్తి కోసము లేదంటే పొట్టకూటి కోసము ఇంకొకటి పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఏడాది పాటు పొలిటికల్ వాయిస్ పక్కకు నెట్టాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడింది. ఆ కాలంలో ఇంకో చోట ఉద్యోగం చేసుకోవడమో ఇంకొకరికి హెల్ప్ చేయడమో అది జరిగిపోయింది. ఆ ఒప్పందంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల వరకు మనం ఇంకొకరికి పనిచేసినాం. ఆ తర్వాత డిసెంబర్ 6 తారీఖు నాడు మళ్ళీ పొలిటికల్ వాయిస్ను రీస్టార్ట్ చేసింది మనం. డిసెంబర్ 3న ఫలితాలు వచ్చినాయి. ఫలితాలు వచ్చేంత వరకు మనం వేరే వాళ్ళతో కలిసి పనిచేసేటువంటి ఒప్పందంలో ఉన్నాం కాబట్టి వేరే ఛానళ్లకు పనిచేసినాం. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత డిసెంబర్ 6న పొలిటికల్ వాయిస్ని మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. డిసెంబర్ 6 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఇబ్బంది లేకుండా దేవుడి దయ వల్ల నడుస్తున్నది. ఇప్పటికి కూడా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం ఏకే వ్యక్తిగా నేను ఒక 4 సిబ్బందితో కలిసి పొలిటికల్ వాయిస్ను చాలా కష్టపడి రోజుకు 15-16 గంటలు కేవలం ఛానల్ మీదనే కూర్చొని పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పొలిటికల్ వాయిస్ ఏ ఒక్క పార్టీకి అనుకూలమో ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకమో లేదంటే ఎవరికి అనుకూలమో వ్యతిరేకమో ఉండదు. మొదటి నుంచి పొలిటికల్ వాయిస్ భారతదేశం యొక్క భారతదేశం యొక్క సమగ్రత అనేటువంటిది మొదటి పాయింట్. జాతీయవాదం భారతదేశానికి సంబంధించినంత వరకు దేశ విభజన జరగకుండా ఉండడం కోసం దేశం బాగు కోరేటువంటి ప్రతి ఒక్కరి బాగును పొలిటికల్ వాయిస్ కోరుకుంటుంది. తెలంగాణలో ఉండం కాబట్టి తెలంగాణలో పెరిగింది కాబట్టి తెలంగాణ మిగిలినటువంటి దేశం అంతా ఒకటే. తెలంగాణ అభివృద్ధి చెందిన ఆంధ్ర అభివృద్ధి చెందిన దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినా అంతా ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి సహజంగా కాస్త తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలపైన కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఎక్కువ స్పృశించేటువంటి అవకాశము బాధ్యత కూడా పొలిటికల్ వాయిస్ పైన ఉన్నది. డిసెంబర్ 6 నుంచి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చేయడం కోసం ఒక్కడినే ఉన్నాను కాబట్టి ఎంతమంది వీలైతే అంతమంది ఇంటర్వ్యూలు చేసుకుంటున్నాం. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇందులో నుంచి అందులోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా సిపిఐ వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు కానీ ప్రజాసమితి కోదండరామ్ సార్ లాంటి ఇంటర్వ్యూలు కానీ ప్రతి ఒక్కరి ఇంటర్వ్యూ పొలిటికల్ వాయిస్ చేసింది. ఏ ఒక్క పార్టీకి వెన్నుదన్నుగా కానీ లేదంటే ఒక పార్టీకి మద్దతుగా లేదంటే వంత పాడేటువంటి ప్రయత్నం ఎక్కడ చేయలేదు. జాతీయవాదము లేదంటే దేశ భద్రత, దేశ సమగ్రత, సార్వభౌమాధికారము ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పొలిటికల్ వాయిస్ పెడుతుండవచ్చు. కానీ ఏ ఒక్క పార్టీకి అనుకూలమో వ్యతిరేకమో ఏ రోజు కూడా పొలిటికల్ వాయిస్ చేయలేదు. అయితే సహజంగా వచ్చినటువంటి వార్తలపైన జరిగేటువంటి విశ్లేషణలు కానీ లేదంటే రోజువారీ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విశ్లేషణ కానీ ఆ కార్యక్రమాల్లో కవర్ చేసేటువంటి అంశంలో కానీ మీరు పొలిటికల్ వాయిస్ లైవ్ చూడండి. ఏ లైవ్ చూసినా ఛానల్లో ఎక్కడ చూసినా కూడా పొలిటికల్ వాయిస్కు సంబంధించినటువంటి దాంట్లో ఏ లైవ్ చూసినా కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లైవ్లు ఉంటాయి.
ఏ పార్టీకి సంబంధించినటువంటి అయినా సరే మనకు ఎన్ని వీలైతే అన్ని ఇక్కడ మనకున్న సిబ్బంది ద్వారా ఏ పార్టీకి సంబంధించినటువంటి లైవ్ అయినా సరే మనం చేస్తుంటాం. కాంగ్రెస్ బహిరంగ సభ కావచ్చు, రైతులకు సంబంధించిన దాంట్లో కేసీఆర్ పోయినటువంటిది కానీ, కాంగ్రెస్కు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బీజేపీకి సంబంధించినటువంటి ర్యాలీలు కానీ, లేదంటే ఇగో మన అనాలిసిస్ కానీ, మిగిలినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కవరేజు సహజంగా ఉంటుంది పొలిటికల్ వాయిస్లో. అన్ని పార్టీలకు సంబంధించి ఎవరికి సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఎవరిది ఉండదు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో వీడియోలకు సంబంధించి సీనియర్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి అనాలిసిస్లు కానీ, లేదంటే మిగిలినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అనాలిసిస్లు కానీ, ఎవరిది జరిగినా సరే కాంగ్రెస్ పైన విమర్శలు ఉన్నాయి, బీజేపీ పైన విమర్శలు ఉన్నాయి, టీఆర్ఎస్ పైన విమర్శలు ఉన్నాయి. 3 పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో 3 పార్టీలను కూడా మనం కలిసి కవరేజ్ చేస్తున్నటువంటి అంశాలను మనం చూస్తున్నాం. ఎంతమంది చూశారు, ఎంతమంది చూడలేదు పక్కన పెడితే రంజిత్ రెడ్డికి, లేదంటే సునీత మహేందర్ రెడ్డి, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎవరైనా సరే అందరినీ కలిసి పొలిటికల్ వాయిస్ కవరేజ్ చేస్తున్నది.